3 days తర్వాత ఎవరైతే DOS 3 అయిన తర్వాత స్పెషల్ టీమ్స్ కన్స్టిట్యూట్ చేస్తారు. నేను బస్సు పంపిణీ చేస్తాను. మొత్తం కాలేజీలో బౌన్సర్లు పెట్టుకుంటున్నారు. వీళ్ళు అడిగిన క్వశ్చన్ ఇష్టం కూడా లోకల్ పిఎస్ మేనేజ్ చేసిన తర్వాత DOS అందరూ కూడా ఫ్రీ అవుతారు. ఒక్కసారి క్యాంప్స్ క్లోజ్ అయిన తర్వాత ఖచ్చితంగా వచ్చిన ఇన్విటేషన్ అన్ని కన్సల్టేషన్ తీసుకొని పర్సనల్ కాంటాక్ట్ చేస్తాం. దాని గురించి ఒక టీమ్ మీటింగ్ పెట్టుకుంటాం. ఎజెండా ఒకటి ప్రజెంట్ చేస్తాం. ఏంటంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రూల్స్ ఏదైతే అది ఫాలో అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొత్తగా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఎడ్యుకేషనల్ యాక్ట్ ఏదైతే CBSE క్లాస్ అకాడమిక్ పెట్టుకొని నడుస్తున్నాం. కానీ అది ఫార్వర్డింగ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ స్టేట్ గవర్నమెంట్ Thank you so much. Okay. Thank you, Vijay. Thank you, sir. Thank you. నమస్తే. ఈరోజు ఏదైతే ఇంటర్మీడియట్ విద్యా సంస్థలు మొత్తం కూడా కార్పొరేట్ చేతిలో ఉన్నాయో ఒక్కదానికి పర్మిషన్ తీసుకొని 10ల సంఖ్యలో బ్రాంచెస్ నడుపుతూ ఉన్నారు. విద్యార్థులందరికీ బాగా ఇబ్బందికరంగా వాళ్ళని చేస్తూ ఉన్నారని చెప్పి ఈరోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ కృష్ణాదిత్య గారిని కలవడానికి బీఆర్ఎస్వి నుంచి ఇక్కడికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు తుంగ బాలన్న ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా జరుగుతూ ఉన్నది? ఇంటర్మీడియట్ విద్యార్థులకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్తా ఉన్నారు, ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు అంటున్నారు. ఏం చెప్తారన్న? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక విద్యా సంస్థలకు అంటే గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి అనేక కార్పొరేట్ విద్యా సంస్థలకు పర్మిషన్ ఇచ్చి అడ్డగోలు పర్మిషన్ ఇచ్చి దాదాపు ఒక విద్యార్థి నుంచి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తూ ఇలా దాదాపు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి కావచ్చు, ఉత్తరప్రదేశ్కి వెళ్ళి కావచ్చు, దేశంలో ఉన్న నలుమూలకి వెళ్ళి అలా ఈ రాష్ట్రానికి వచ్చి ఇవాళ పేద విద్యార్థులను అంటే పేద విద్యార్థులే కావచ్చు, ఎవరైనా ఉన్నత విద్యార్థులు చదవాలంటే కూడా చదివే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇంటర్మీడియట్ విద్య అంటే వీళ్ళు పెట్టే కోచింగ్లు అని చెప్పేసి రకరకాల పేర్ల చేత వీళ్ళు పేద విద్యార్థులను దోచుకునే ప్రయత్నం చేస్తారు. అంటే ఇవాళ కార్పొరేట్ విద్యా పేరు మీద పేద విద్యార్థులు కావచ్చు చాలామంది తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మేము ఈ పలానా కాలేజీలో చదువుతామని చెప్పి కాలేజీల పేర్లు అవసరం లేదు, పలానా కాలేజీలో చదువుతామని చెప్పేసి రకరకాల విద్యార్థులంతా కూడా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇలా ఏం జరుగుతుంది ఆ రాష్ట్రంలో అంటే కార్పొరేట్కి కొమ్ము కాస్తారు. అంటే ఇలా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి కాలేజీలు ఇలా విద్యా శాఖను కావచ్చు, ఇలా విద్యాశాఖ ఎవరి దగ్గర ఉంది? ఇలా ముఖ్యమంత్రి దగ్గర ఉంది. అదేవిధంగా హోంశాఖ ఎవరి దగ్గర ఉంది? ఇలా ముఖ్యమంత్రి దగ్గర ఉంది. అదేవిధంగా GHMC శాఖ ఎవరి దగ్గర ఉంది? ఇలా ముఖ్యమంత్రి. ఇలా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ముఖ్య శాఖలంతా కూడా ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకొని వీటన్నిటిని కూడా మేనేజ్ చేస్తూ ఇలా విద్యా వ్యవస్థను అనేక కాలేజీలకు పర్మిషన్లు ఇచ్చి ఇలా విద్యా వ్యవస్థను అంగట్ల సరుకు లేక అమ్ముకుంటారు. ఇలా గత 10 సంవత్సరాలు ఉమ్మడి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేద విద్యార్థులంతా విద్యకు దూరమైనని చెప్పేసి కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక గురుకులాలను తీసుకొచ్చి దాదాపు 1000 పైగా గురుకులాలను తీసుకొచ్చి కార్పొరేట్కు తలదన్నే విధంగా ఇలా గ్రేటర్ హైదరాబాద్లో తెలంగాణ వ్యాప్తంగా అంతటా కూడా గురుకులాలు అభివృద్ధి చేస్తే ఇలా ఆ గురుకులాలను నిర్వీర్యం చేసి ఇలా ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ సంవత్సరాల కాలంలో అనేక మంది గురుకులాల్లో అనేక మంది పిట్టలు రాలిపోయినట్టు దాదాపు 70 నుంచి 80 మంది పిల్లలు చనిపోయారు. దానికి ఎవరు బాధ్యత వహించాలి? విద్యాశాఖ మంత్రి ఎవరేయాలంటే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ విద్యను ఇలా నిర్వీర్యం చేస్తూ ఇలా కార్పొరేట్లో కొమ్ము కాస్తున్నారు. ఇలా కార్పొరేట్లో ఫీజులు కట్టాలంటే ఏందా దాదాపు 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు వసూలు చేస్తారు. కాబట్టి వీటి మీద కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పి ఇలా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇలా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ సెక్రటరీ గారు కృష్ణాదిత్య గారిని రిక్వెస్ట్ చేసి ఒక రిప్రజెంటేషన్ చేసిన సరే ఎక్కడైతే కాలేజీలో అన్యాయంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి, ఎక్కడైతే పర్మిషన్ లేని కాలేజీలు ఉన్నాయో ఫీజులకు అధిగమించి ఫీజులు వసూలు చేస్తారో వాటిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో వాటిని మూచేయాలని చెప్పి కూడా సెక్రటరీ గారిని కోరడం జరిగింది. లేని పక్షంలో రానున్న రోజులలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున కూడా ఎక్కడైతే కాలేజీలు పర్మిషన్ లేకుండా ఉన్నాయో వాటిని మీ దృష్టికి తీసుకొస్తాం, వాటిని ఖచ్చితంగా మూసేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే పేద విద్యార్థులకు నేను బాగా మంచి చేస్తున్న పేద విద్యార్థులని విద్యా వ్యవస్థని రక్షించడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్తా ఉన్నారు. మరి ఇదంతా ప్రభుత్వం దృష్టికి పోలేదంటారా? విద్యాశాఖ మంత్రి వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థ మీద ఎన్నిసార్లు రివ్యూలు పెట్టారు. ఇలా పేద విద్యార్థులు చదువుకున్నటువంటి కార్పొరేట్కి జీటుగా ఇలా గురుకులాలను తీసుకొచ్చిన కేసీఆర్ గారు ఈ దేశంలో ఎక్కడ లేని గురుకులాలు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ గురుకులాలు తీసుకొచ్చినాక ఈ గురుకులాలలో ఒకవేళ ఈయననే పూర్తిగా రివ్యూలు చేస్తే ఇలా చనిపోయినటువంటి విద్యార్థులు ఎందుకు ఒక సంవత్సరం లోపలే 70 నుంచి 80 మంది పిల్లలు చనిపోతారండి. ఇలా నువ్వే ఒకవేళ పేద పిల్లల పట్ల నీకు ఒకవేళ విశ్వాసం ఉంటే నువ్వే వాటిపైన ఎన్నిసార్లు నువ్వు ఒక గురుకులాలను విజిట్ చేసినావు, గురుకులాలకు సంబంధించిన హాస్టల్ ఎన్నిసార్లు విజిట్ చేసినావు? మేము పోయినాక మా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో
గురుకుల బాట పెట్టినాక నీకు సొయ్యొచ్చి నీ ఎమ్మెల్యేలు నీ మంత్రులను పంపినావు తప్ప అంతకుముందు పంపినావా? ఎప్పుడు కూడా పంపలేదు. కానీ ఒక పక్క గురుకులాలకు సంబంధించి ఏదైతే ఉన్నదో ఈ విద్యా వ్యవస్థ మొత్తం కూడా నా దగ్గర ఉంటేనే సేఫ్గా ఉంటుంది అని చెప్పి నా దగ్గర పెట్టుకున్నా అని చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి. నీ దగ్గర ఉంటే సేఫ్గా ఉంటే నువ్వు ఎన్నిసార్లు గురుకులాలకు వెళ్ళి నువ్వు విజిట్ చేసినావు? అదేవిధంగా నీకు ఒకవేళ గురుకులాల మీద ప్రేమ ఉంటే ఇన్ని కార్పొరేటివ్ కాలేజీలు ఎందుకు వచ్చినాయి? పుట్టగొడుగులాగా ఉట్టుకొచ్చినాయి కార్పొరేట్ అంటే 10 సంవత్సరాలలో లేవన్నా. ఇలా 10 సంవత్సరాల గతంలో గురుకులాలకు సీటు కావాలంటే ఎమ్మెల్యేల దగ్గరికి, ఎంపీల దగ్గరికి, మంత్రుల దగ్గరికి లైన్ కట్టిరు. ఇలా అన్నకు పోయి జాయిన్ అయ్యే పరిస్థితి లేదు. వీళ్ళంతా కూడా గురుకులాలకు పోతే మొత్తం కూడా ఎవరేంది జాయిన్ అవుతలేరు. అంతా కూడా జాయిన్ కాక పిల్లలంతా కూడా అయ్యో మేము పోలేని పరిస్థితి ఉంది, భోజనం చేయలేని పరిస్థితి ఉంది అని చెప్పి వాళ్ళంతా కూడా కార్పొరేట్లో జాయిన్ అయ్యే పరిస్థితికి వస్తుంది. ఇలా ఎందుకు వస్తుంది? మళ్ళీ కార్పొరేట్ వైపు ఎందుకు వస్తుంది? వాటిని నిర్లక్ష్యం చేయడం వల్లనే కదా. వాటినే నిర్లక్ష్యం చేయకపోతే ఆ గురుకులాలనే నువ్వు పూర్తిగా నువ్వు రివ్యూలు పెట్టి గురుకులాలను కేసీఆర్ గారు పెట్టినటువంటి గురుకులాలను అన్నింటిని కూడా పూర్తిగా నడిపిస్తే ఈ కార్పొరేట్లో ఎవరు జైన్ కాడు. నువ్వు కార్పొరేట్ ధీటుగా నువ్వు విద్యా వ్యవస్థను నడిపేయాలి. నువ్వు నడిపేయగానే కదా పిల్లలు చనిపోతుంటే ఎవరైనా జైన్ అవుతారా? అగో వాళ్ళు భోజనం బాగలేక తినలేక వాళ్ళు పస్తులుండి చనిపోతున్నారు, నాన్న పస్తులుండి చనిపోతారు అమ్మ అని చెప్పేసి ఈ పిల్లలు తల్లిదండ్రులతో మొర పెట్టుకుంటే వాళ్ళు అప్పులు చేసైనా ఉన్నటువంటి భూములు అమ్ముకొనైనా కూడా ఈ కార్పొరేట్లకు ఫీజులు కడుతున్నారు. కాబట్టి కార్పొరేట్ను తల్లిదండ్రుల విధంగా ఆనాడు గురుకులాలు తెచ్చిండు. ఆ గురుకులాలు కేసీఆర్ గారి పేరేడొస్తుందని అని చెప్పి మొత్తం విచ్ఛిన్నం చేసే ప్రయత్నము ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. కాబట్టి గురుకులాలను పూర్తిగా నువ్వు విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఇది నీకు తగదు. ఎందుకంటే పిల్లల ఉసురు నీకు తగులుతుంది. ఎందుకంటే దాదాపు 70 నుంచి 80 మంది పిల్లలు చనిపోయారు. వాళ్ళకి ఏం న్యాయం జరగలేదా? కాంగ్రెస్ ఎక్కడ జరిగింది? జరగలేదు కాబట్టి ఇలా కార్పొరేట్లకు ఇలా కార్పొరేట్లకు అడ్మిషన్ ఎందుకు పెరుగుతున్నాయి? కార్పొరేట్ ఎన్ని కాలేజీలు వచ్చినా ఎందుకు జాయిన్ అవుతారు? అంటే నువ్వు అక్కడ నిర్వీర్యం చేస్తేనే కదా. ఆ గురుకులాలు నిర్వీర్యం అయినందుకే వీళ్ళంతా వచ్చి ఇక్కడ జాయిన్ అవుతారు. కాబట్టి గురుకులాలను నిర్వీర్యం చేయకూడదు. గురుకులాలను యథావిధిగా గత ప్రభుత్వంలో, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ విధంగా నడిచినాయో అదే విధంగా నడిపేయాలి. ఈ కార్పొరేటు ఏవైతే కాలేజీలు పర్మిషన్ లేని కాలేజీలను మూసివేయాలి, తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము ఇక్కడ ఇంటర్మీడియట్ సెక్రటరీ గారిని కోరినాం. సార్ కూడా త్వరలోనే కూడా పూర్తిగా రివ్యూ పెట్టుకొని కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. బ్రదర్, కాంగ్రెస్ వచ్చిన తర్వాత కార్పొరేట్ వ్యవస్థ పెరిగింది, విద్యార్థుల దగ్గర ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారని చెప్తా ఉన్నారు. ఎంతవరకు నిజం ఇది? ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా చూసినా కానీ ఇంజనీరింగ్ విద్యను మించి ఇంటర్ వ్యవస్థలో ఒక అసాంఘికమైనటువంటి వ్యవస్థ ద్వారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఫీజులను దండుకుంటా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో అడ్డగోలు ఫీజులను పెట్టి రాష్ట్రంలో ఇంటర్ విద్యను పేద విద్యార్థులు అందకుండా శాపంగా తయారు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు రాష్ట్రంలో అనేక ఇంటర్ కాలేజీలు పర్మిషన్ లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక బ్రాంచీలను తెలిసి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను దోచుకు తింటున్నటువంటి వ్యవస్థను కూడా ఈరోజు మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. విద్యార్థుల యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతూ పేద విద్యార్థుల నుండి పేద విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయలు దండుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పేద విద్యార్థుల తల్లిదండ్రులను వారి యొక్క రక్త మాంసాలను తింటా ఉన్నాయి ఇంటర్ కాలేజీలు. రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి తొత్తు కన్సైగల్లోనే ఈరోజు తెలంగాణ ప్రాంతంలోని విద్యాసంస్థలు నిర్వీర్యమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్ర పెత్తందారులు, సీమాంధ్ర పెత్తందారుల తొత్తులుగా వివరించినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడికక్కడ అనేక కాలేజీలకు వాళ్ళు యాజమాన్యాలకు వారు తొత్తులుగా ఉండి ఈరోజు ఇంటర్ వ్యవస్థను, ఇంటర్ విద్యను దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. మీరు గుర్తుపెట్టుకోండి, పేద వర్గాలకు, పేద బిడ్డలకు ఈరోజు ఇంటర్ వ్యవస్థను దూరం చేయాలనుకుంటే మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు కార్పొరేట్ శక్తులతో కుమ్మక్కై కనీసం గుర్తింపు లేని కాలేజీలను రాష్ట్ర వ్యాప్తంగా నడుపుతా ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఆ యొక్క కాలేజీల మీద తీవ్రతరమైన యుద్ధం చేస్తాం. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ తరఫున మేము అనేక తీవ్రతరమైన ఉద్యమాలు చేసి ఆ కాలేజీలను బంద్ చేసేంత వరకు కూడా పోరాటం చేస్తాం రేవంత్ రెడ్డిని గుర్తుపెట్టుకొని మేము తెలియజేస్తా ఉన్నాం.